హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాళ క్లాస్లో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి ఆర్ట్ అండ్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాము. సో దీంట్లో భాగంగా ఇండియన్ ఆర్టిస్ట్ల గురించి నేర్చుకుంటున్నాము. సో మనకి దాదాపు 20-30 మెంబర్స్ దాకా కూడా ఈ ఇండియన్ ఆర్టిస్ట్ల గురించి ఇవ్వడం జరిగింది. దాంట్లో కొంతమంది గురించి ఇవాళ చూద్దాం. సో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. ఫస్ట్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ కాబట్టి సిలబస్ వీడియో కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది, చూసేయండి. కమింగ్ టు క్లాస్. సో ఇవాళ ఇండియన్ ఆర్టిస్టులు ఎవరంటే బెల్లి లలిత మరియు బెల్లారి రాఘవ. సో ఫస్ట్ మనం బెల్లి లలిత గారి గురించి చూద్దాము. ఎ పాపులర్ తెలంగాణ ఫోక్ సింగర్ అండ్ ఎ లీడర్ ఆఫ్ తెలంగాణ కళా సమితి, బెల్లి లలిత వాస్ born on 1971 in Bhongir of Nalgonda district ఇన్ ఏ యాదవ ఫ్యామిలీ. సో మీరు చూసుకున్నట్టయితే ఈ బెల్లి లలిత ఎవరైతే ఉన్నారో ఆమె ఫోక్ సింగర్ అనమాట, జానపద గేయాలు పాడే ఆమె. అండ్ అలాగే ఈ తెలంగాణ కళా సమితికి లీడర్ కూడా. సో ఈవిడ మనకి 1971లో జన్మించారు. భోంగిర్ అనే ప్లేస్ లో, నల్గొండ డిస్ట్రిక్ట్ లో ఒక యాదవ్ ఫ్యామిలీకి జన్మించారు. షీ వాస్ యాక్టివ్ ఇన్ సివిల్ లిబర్టీస్ మూవ్మెంట్ అండ్ activist for statehood for Telangana region in the late 90s. సో ఈ బెల్లి లలిత గారు ఎవరైతే ఉన్నారో సివిల్ లిబర్టీస్ మూవ్మెంట్స్ లో పాల్గొన్నారు. అండ్ అలాగే తెలంగాణ రీజియన్ కి సపరేట్ స్టేట్ కావాలని 90s లో జరిగిన దాంట్లో కూడా పాల్గొన్నారు. షీ వాస్ ద కన్వీనర్ ఆఫ్ తెలంగాణ కళా సమితి and affiliate of Telangana Janasabha, an organization that was heading a movement for separate Telangana. So Telangana Kala Samitiki convener ఈమె. సో ఈ తెలంగాణ కళా సమితి అనేది తెలంగాణ జనసభకి అఫిలియేట్ అయి ఉంది. సో ఈ తెలంగాణ జనసభ ఏంటి, మన తెలంగాణ మూమెంట్ ఏదైతే ఉందో సపరేట్ తెలంగాణ కావాలనేసి దానికి హెడ్ చేసే ఆర్గనైజేషన్ అన్నమాట. షీ వాస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ విత్ ఫోక్ సింగింగ్ ఫర్ ధోల్ డెబ్బా. సో ధోల్ దెబ్బకి ఈ ఫోక్ సింగింగ్ లో ఈమె పాల్గొన్నారు. తెలంగాణ మూవ్మెంట్ డిరైవ్డ్ ఎ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సెవరల్ సాంగ్స్ దట్ డిస్క్రైబ్ హౌ తెలంగాణ వాజ్ ఎక్స్ప్లాయిటెడ్ అండ్ ఆల్సో సాంగ్స్ దట్ యూలోజైజ్ ద ఫాలెన్ మ్యాట్రిస్. సో ఈ తెలంగాణలో తెలంగాణ మూవ్మెంట్ నుంచి ఇన్స్పైర్ అయిపోయి బెల్లి లలిత గారు చాలా వరకు పాటలు అనేది పాడారనమాట. సో అండ్ అలాగే తెలంగాణ మూవ్మెంట్ లో ఎవరైనా ప్రాణాలు అర్పించారో వారి గురించి కూడా సాంగ్స్ అనేటివి పాడారు. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ ఎట్ ధూమ్ ధామ్స్ దట్ ఆర్ హెల్డ్ ఇన్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ తెలంగాణ. సో వేల కొద్ది జనాలు ధూమ్ ధామ్స్ లో పాల్గొనే వాళ్ళు. సో ప్రతి ఒక్క కార్నర్ ఆఫ్ తెలంగాణలో అప్పట్లో జరిగేటివి. Within a few years of inception, the Dhoom Dham has become a unique and creative form ఆఫ్ ప్రొటెస్ట్. సో ప్రొటెస్ట్ చేయడానికి కొన్ని ఏళ్లలోనే ఈ ధూమ్ ధామ్ ఏదైతే ఉందో ఒక యూనిక్ అండ్ క్రియేటివ్ ఫామ్ లాగా అయిపోయింది అనమాట. సింగర్స్ లైక్ గద్దర్ ఆర్ హ్యూజ్లీ పాపులర్ ఇన్ తెలంగాణ రీజియన్. మనకు తెలిసి ఇంతకు ముందు క్లాస్ లో గద్దర్ గారి గురించి చూసాము. సో ఆయన చాలా వరకు పాపులర్ అనమాట. అండ్ సెవరల్ న్యూ సింగర్స్ ఆర్ కమింగ్ అప్ ఎవ్రీడే. సో ఆయనతో పాటుగా కొత్త కొత్త సింగర్స్ కూడా చాలా మంది వచ్చారు. దీస్ టాలెంటెడ్ పీపుల్ హ్యావ్ బికమ్ ద హార్ట్ బీట్స్ ఆఫ్ ద మూమెంట్. సో ఈ తెలంగాణ మూమెంట్ లో వీళ్ళ పాటలు అనేటివి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేసింది. అండ్ దిస్ ఈజ్ వాట్ వరీస్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ద మోస్ట్. సో అప్పట్లో మనకి తెలంగాణ ఇవ్వమని ఏపీ గవర్నమెంటే ఉంది కాబట్టి అక్కడే అడిగామన్నమాట. సో ఆ ఏపీ స్టేట్ అనేది ఈ సింగర్స్ వల్ల కూడా కొంచెం వరకు భయపడిన దాఖలాలు ఉన్నాయి. Like all oppressive regimes, the AP government headed by Seemandra leaders understands that these artists are more powerful than all the guns and bullets that it has at its disposal. సో మీరు చూసుకున్నట్టయితే మనకి ఈ కత్తి పదను కంటే కలం పదను ఎక్కువ అని అంటారు కదా, అలాగే ఈ గన్స్ కంటే కూడా సాంగ్స్ పాడే వాళ్ళ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందని అప్పట్లో ఏపీ గవర్నమెంట్ అనుకునేది. The government knows fully well that it has to stifle these voices in order to suppress the movement. సో ఈ పాట పాడే వాళ్ళని మొత్తంగా సప్రెస్ చేయాలి, అప్పుడే మూమెంట్ అనేది సప్రెస్ అవుతుంది అనేసి గవర్నమెంట్ ఆలోచించింది అప్పట్లో. సో ఇట్ హ్యాస్ బీన్ రిసార్టింగ్ టు మైండ్లెస్ వయలెన్స్ ఆన్ దీస్ ఆర్టిస్ట్. సో ఏమైపోయిందంటే వీళ్ళని ఎలా అయినా ఆపాలి అనేసి వయలెన్స్ సైడ్ వెళ్ళిపోయారు అనమాట. She was gruesomely killed on 26th May 1999 in Bhongir in Nalgonda district. సో ఎక్కడైతే పుట్టారో, ఏ ప్లేస్ లో అయితే పుట్టారో అదే ప్లేస్ లో చంపబడ్డారు ఈమె 1999లో. ఎందుకు? ఏపీ గవర్నమెంట్ అనేది ఈ
తెలంగాణ మూమెంట్ కి సింగర్స్ అనే వాళ్ళు చాలా వరకు మూమెంట్ అనేది ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళని చంపడానికి కూడా వెనకాలలేదు, వైలెన్స్ కి వెళ్ళిపోయారనమాట. గద్దర్ గారిని సంబంధించి కూడా మీరు చూసినట్టయితే ఆయన కూడా అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ బెల్లి లలిత. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బెల్లారి రాఘవ. బెల్లారి రాఘవ born on 2nd August 1880 to Taripatri Raghavacharyalu was an Indian playwright, the Spain and film actor known for his works predominantly in Telugu theatre and cinema. సో బెల్లారి రాఘవ గారు మనకి 2nd August 1880లో జన్మించారు. సో రాఘవాచార్యులకి బెల్లారి రాఘవ గారు ఒక ఇండియన్ ప్లే రైట్ మరియు స్పెయిన్ మరియు ఫిల్మ్ యాక్టర్ కూడా. ఓకే, చాలా థియేటర్స్ మరియు సినిమాలలో నటించారు, తెలుగు సినిమాలలో. హిస్ అంకుల్ ధర్మవరం రామకృష్ణమాచార్యులు వాస్ ఎ పియోనియర్ డ్రామటిస్ట్ ఇన్ తెలుగు, ఇనిషియేటెడ్ హిమ్ ఆన్ ద స్టేజ్. సో ఈయన అంకుల్ ఎవరైతే ఉన్నారో ధర్మవరం రామకృష్ణమాచార్యులు, ఈయననే ఇంట్రడ్యూస్ చేశారనమాట స్టేజ్ మీదకి. హీ వాస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ అనదర్ డ్రామాటిస్ట్ ఫ్రమ్ బెల్లారి, కోలాచలం శ్రీనివాసరావు. సో కోలాచలం శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో సో వారితో కూడా వీరు అసోసియేట్ అయి ఉన్నారు. హిస్ స్టూడెంట్స్ ఇంక్లూడ్ ఫీమేల్ ఆర్టిస్ట్ లైక్ సరోజిని కొప్పరపు, పద్మావతి కొమ్మూరి, అన్నపూర్ణ కాకినాడ, అండ్ మేల్ ఆర్టిస్ట్ లైక్ వాసుదేవర కెఎస్, అప్పారావు బసవరాజు అండ్ బండ కనకలింగేశ్వరరావు. సో మనకి ఈయన స్టూడెంట్స్ గురించి చూసుకున్నట్టయితే ఫీమేల్ ఆర్టిస్టులు లైక్ సరోజిని కొప్పవరపు, పద్మావతి కొమ్మూరి, అన్నపూర్ణ కాకినాడ, వీళ్ళందరూ కూడా ఈయన స్టూడెంట్సే. ఇంకా మేల్ ఆర్టిస్టులు చూసుకున్నట్టయితే మనకి వాసుదేవర కేఎస్, అప్పారావు బసవరాజు, బండ కనకలింగేశ్వరరావు, వీళ్ళందరూ కూడా ఈయన స్టూడెంట్స్ కిందకే వస్తారు. ఓకే, he received his early education at Bellary. He finished his metric in Bellary High School and graduated from Christian College, Madras. సో ఈయన ఎర్లీ ఎడ్యుకేషన్ అనేది బెల్లారిలోనే పూర్తి చేశారు. సో మెట్రిక్ అనేది ఈ బెల్లారి హై స్కూల్లో పూర్తి చేశారు అండ్ అలాగే క్రిస్టియన్ కాలేజ్ లో గ్రాడ్యుయేట్ అయ్యారు మెడ్రాస్ లో. హీ ప్రాక్టీస్డ్ లా ఆఫ్టర్ గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ మెడ్రాస్ లా కాలేజ్ ఇన్ 1905. అలాగే మెడ్రాస్ లా కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి లాని కూడా ప్రాక్టీస్ చేశారు. ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 12 హీ ఫౌండ్ షేక్స్పియర్ క్లబ్ ఇన్ బెల్లారి అండ్ ప్లేడ్ షేక్స్పియర్ డ్రామాస్. సో మనకి ఈయన 12 ఏళ్ల వయసు నుంచే షేక్స్పియర్ క్లబ్ బెల్లారిలో ఫౌండ్ చేశారు, అంటే ఎస్టాబ్లిష్ చేశారు. అందులో షేక్స్పియర్ డ్రామాస్ అనేటివి నిర్వహించేవాళ్ళు. Raghava portrayed main characters in various dramas in Srinivasarao Kolachalam's group called Sumanohara in Bangalore. So శ్రీనివాసరావు కోలాచలంస్ గ్రూప్ లో ఈయన సుమనోహర అనే గ్రూప్ అయినది. సో అందులో మనకి రాఘవ గారు ఎవరైతే ఉన్నారో మెయిన్ రోల్స్ అనేటివి చేసేవాళ్ళు అనమాట. రాఘవ హ్యాస్ ఫౌండెడ్ ద అమెచ్యూర్ డ్రామాటిక్ అసోసియేషన్ ఆఫ్ బెంగళూరు ఇన్ 1909. సో అమెచ్యూర్ డ్రామాటిక్ అసోసియేషన్ ని కూడా ఈయన ఫౌండ్ చేశారు 1909 లో బెంగళూరులో. హరిశ్చంద్ర, పాడుక పట్టాభిషేకము, సావిత్రి, బృహన్నల, రామరాజు చరిత్ర, రామదాసు, తప్పెవరిది, సరిపడని సంగతులు ఎక్సెట్రా వేర్ హిస్ నోటెడ్ డ్రామాస్. సో ఇవన్నీ కూడా ఈయన నటించిన డ్రామాలు అనమాట. He visited various countries like Sri Lanka, England, France, Germany and Switzerland and gave seminars and lectures on Indian drama art. సో ఇండియన్ డ్రామా ఆర్ట్ మీద సెమినార్స్ అండ్ లెక్చర్స్ అనేటివి వరల్డ్ వైడ్ గా ఇచ్చారనమాట. శ్రీలంకలో, ఇంగ్లాండ్ లో, ఫ్రాన్స్ లో, జర్మనీలో, స్విట్జర్లాండ్ లో. ఇంకా చూసుకున్నట్టయితే he advocated and developed the naturalistic style in acting. సో యాక్టింగ్ లో న్యాచురల్ గా ఎలా ఉండాలి అనేది ఈయన నమ్మారు అండ్ అడ్వకేట్ చేశారు కూడా. ఓకే, he was very particular that women should always play the female roles on the stage. సో అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఫీమేల్ రోల్స్ అనేవి ప్లే చేయాలనేది ఉండేదన్నమాట ఈయనకి. In 1927 he went to England and took part in English dramas with Laurence Olivier and Charles Laughton. సో ఈయన ఇంగ్లాండ్ లో కూడా ఇంగ్లీష్ డ్రామాస్ లో కూడా నటించడం జరిగింది లారెన్స్ ఆలివర్ తోటి మరియు చార్ల్స్ లాఫ్టన్ తోటి. సో 1927 కి ఇంగ్లాండ్ వెళ్లారనమాట. The arrival of the cinema has affected modern theatre that Raghava envisaged. So
మనకి డ్రామాస్ అన్ని నడుస్తున్న టైంలోనే సినిమాలు అనేటివి వచ్చాయి. సో దానివల్ల ఏంటంటే మోడర్న్ థియేటర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనేది ఈయన ముందుగానే ఊహించారు. However, in 1936, he played Duryodhana in H.M. Reddy's Draupadi Mana Samrakshanam. He then acted in Raitu Bidda, Chandika, etc. and has garnered critical acclaim presentation of Tappevaridi by Rajamannar in 1930 in Madras has received critical reception as a momentous event heralding a new era in Telugu theatre. So, మనకి రాఘవ గారు ముందే ఈ సినిమాల వల్ల మోడర్న్ థియేటర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనేసి ఊహించారు. కానీ ఈయన మనకి హెచ్ఎం రెడ్డిస్ ద్రౌపది మాన సంరక్షణంలో దుర్యోధన పాత్ర అయితే చేశారు 1936 లో. ఆ తర్వాత రైతు బిడ్డ కానివ్వండి, చందిక కానివ్వండి, ఇవన్నీ చేయడం జరిగింది. తప్పెవర్ది కానివ్వండి, సో రాజమన్నారు చేశారనమాట తప్పెవర్ది అనేది. సో ఇవన్నిటికి కూడా మంచి క్రిటిక్స్ అనేటివి వచ్చాయన్నమాట. ఓకే, హీ బ్రెతెడ్ హిస్ లాస్ట్ ఆన్ 16th April 1946. సో 16th April 1946 లో మరణించారు. ద బల్లారి రాఘవ పురస్కారం వాస్ ఇనిషియేటెడ్ ఇన్ హిస్ మెమరీ and is awarded to talented artists who contributed to drama and cinema. సో డ్రామాలు అనేటివి కూడా సినిమాలాగా తీశారనమాట. సో ఈ బల్లారి గారు చనిపోయిన తర్వాత బల్లారి రాఘవ పురస్కారం అనేది తీసుకొచ్చారు ఆయన మెమరీ. ఓకే, సో ఎవరికి ఇచ్చేవాళ్ళు అని అంటే సో డ్రామా మరియు సినిమా టాలెంటెడ్ ఆర్టిస్ట్లకి ఇచ్చేవారు. In 1981 a postal stamp was released in his memory. సో 1981 లో ఈయన మెమరీలో పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ అబౌట్ బల్లారి రాఘవ. సో ఇవాళ మనం ఇద్దరు ఆర్టిస్టుల గురించి చూసాము. ఒకరేమో బెల్లి లలిత గారు, ఇంకొకరు బల్లారి రాఘవ గారు. సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ రూపంలో లింక్ అనేది అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించినా, వీడియో అనేది నచ్చినట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.